చేశారు చిన్నారులు. అవును, మరి బుడతలు భలే చేశారు కదా. అవును, నీకు ఈ లాలే లాలే పలాష్ అంటే అర్థం తెలుసా? తెలీదు. లాలే అంటే ఎర్రని, పలాష్ పూలని తెలుగులో మోదక పూలు అంటారు. ఈ ఎర్రని అడవి పూలు ఈ నృత్యం ద్వారా చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు మన ముందుకు బెంగాల్ సంస్కృతి సాంప్రదాయాలు తెలపడానికి బెంగాల్ పండుగలు అంటూ చిన్నారులు ఒక తెలుగు నాటకాన్ని చేయడానికి మన ముందుకు వస్తున్నారు. ఈరోజు మనం పశ్చిమ బెంగాల్ పండుగల గురించి నేర్చుకోబోతున్నాం. ఎవరేం చెప్తారో అక్కడ ఏ పండుగలు ఉంటాయో? మేడం, నాకు తెలుసు. బెంగాల్ అంటే రసగుల్లా కాను పండుగలు కూడా ఉన్నాయా? అయ్యో రాజు, రసగుల్లాలు కాకుండా బెంగాల్లో ఎంతో సాంప్రదాయ పండుగలు ఉంటాయి. అవును, మా బెంగాల్లో నబన్న, దుర్గా పూజ, సరస్వతి పూజ, నబోషో ఇవన్నీ అవును, మా బెంగాల్లో నబన్న, దుర్గా పూజ, సరస్వతి పూజ ఇవన్నీ మన సంస్కృతికి శోభ. అద్భుతం, పిల్లలు ఎంత చక్కగా చెప్పారు. మరి మనం వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందామా? అలాగే గురువు గారు. గురువు గారు, ఇక్కడ చాలా పక్షులు, చెట్లు, రంగురంగుల జెండాలు కూడా ఉన్నాయి కదా గురువు గారు? అవును పిల్లలు, ఇదంతా పచ్చని గ్రామం. నబన్నా పండుగ అంటే రైతులి ఆనందం. కొత్త బియ్యం పంటతో దేవునికి నైవేద్యం పెడతారు. మేడం, ఇక్కడ పండుగలు చూద్దామా? రండి పిల్లలారా, రండి. ఈరోజు మీకు మన బెంగాల్ పండుగల ప్రక్రియతను చూపుతాను. నబన్న పండుగ అంటే రైతుల ఆనంద పండుగ. పంటలు కోయగానే కొంత బియ్యం వారు భోజనం చేసి ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపు. ఈ బియ్యం నా కష్ట ఫలితం. దేవుడికి ధన్యవాదాలు చెప్పే రోజు ఇది. అవును, కానీ మేము పీతేష్, పాయష్, సందేశ్ వంటివి చేస్తాం. అంటే మన పొంగలాగే కదా. బియ్యపు సువాసన, రైతు నవ్వులు, మధుర వాసన. గురువు గారు, ఇక్కడ చాలా పంటలు ఉన్నాయి కదా? అవును పిల్లలు. సరస్వతి పూజ విద్యార్థుల పండుగ. పుస్తకాలు, పెన్నులు, వాయు విద్యాలు పూజిస్తారు. రండి పిల్లలారా, మరొక పండుగ చూద్దాం. ఇదే దుర్గాదేవి పూజ. దుర్గాదేవి పూజ అంటే శక్తి భక్తి కలయిగా. దుర్గాదేవి అడ్డశక్తులపై విజయం సాధించిన దేవతగా 5 రోజుల పాటు ఆరాధించి ఉత్సవంగా జరుపుకుంటారు. ధర్మానికి రక్షణ, ఆధర్మానికి నాశనం, ఇదే నా శపథం. ఇక్కడ నిజంగానే దేవి దుర్గం వచ్చిందేమో అనిపిస్తుంది. దుర్గాదేవి మా అమ్మ, మా శక్తి. 10 రోజుల పాటు పూజలు, వ్రతాలు, నాట్యాలు, భజనలు జరుగుతాయి. జై దుర్గా మాత, జై దుర్గా మాత, జై దుర్గా మాత.
సరస్వతి పూజ విద్యార్థుల పండుగ. పుస్తకాలు, పెన్నులు, వాయువిద్యాలు పూజిస్తారు. రండి పిల్లలారా, మరొక పండుగ చూద్దాం. ఇది సరస్వతి దేవి పూజ. సరస్వతి దేవి పూజ అంటే జ్ఞానానికి పండుగ. విద్యా, కళలు, సంగీతానికి దేవత విద్యార్థుల ఆరాధించారు. జ్ఞానమే నా ఆయుధం, విద్యతోనే భవిష్యత్తు వెలుగుతుంది. ఓ, నా దగ్గర అలాంటిది ఉంటే నేను ప్రతిరోజు సరస్వతి పూజ చేసేవాడిని. చదువు కూడా భక్తి భాగమే రాజు. అవును, మా స్కూల్లో ఆ రోజు ఎవ్వరూ చదవరు. పుస్తకాలు దేవత ముందు పెడతారు. గురువు గారు బాలే జరిగాయి కదా పండుగలు. అవును పిల్లలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గురువు గారు? స్కూల్కి. ఏప్రిల్లో జరుగు పోయిలా బైశాఖ్ అంటే బెంగాలీల నూతన సంవత్సరం. కొత్త బట్టలు, స్నేహాలు, ఆహారాలు, పాటలు. పోయిలా బోషకు వచ్చను, మనసు నిండుగా కొత్త వెలుగులు నిండెను. అనన్య, భలే జరిగాయి కదా పండుగలు. అవును, భలే జరిగినాయి. మా దగ్గర ఉగాది, మీ దగ్గర నబోబోషు. ఎంతో అందమైన సాంస్కృతిక బంధం. పిల్లలు, ఈరోజు మనం ఏమి నేర్చుకుందాం? బెంగాల్లో ప్రతి పండుగలో ప్రేమ, భక్తి, కృతజ్ఞత ఉన్నాయి. అవును, కానీ మేము నబో శుభో బోషు అని అంటామంటే హ్యాపీ న్యూ ఇయర్. అవును, మన దేశం వేరు, భాషలు ఉన్న మన హృదయాలు ఒకటే. నబన్న, దుర్గా పూజ, సరస్వతి పూజ, నబోషో ఇవన్నీ మన సంస్కృతికి శుభం.